మీరు బ్రహ్మానందం గారి కోసం ప్రస్తావించారు. ఆ! మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ పేరు. అవును సార్. అవును. ఎలా అనిపిస్తది మీకు ఆయనతో అంటే కోఆర్డినేషన్ అవన్నీ? చాలా బావుంటది సార్ హ్మ్. అసలు. అంటే ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఆహ్, చాలా స్ట్రెయిట్‌గా ఉంటామనమాట. ఓకే. ఎందుకంటే ఆయనేసేస్తారు. ఓకే. అక్కడ స్క్రిప్ట్‌లో రాసున్నయి ఏమి ఉండవండి. ఓహో! సో, ఆయన మాడతారు. "ఎళ్ళు వాడు" అది అంటారు. అది హ్మ్. స్క్రిప్ట్‌లో ఉండదు ఎళ్ళమని, వాడమని. ఆహా! ఓకే. ఆ! ఓకే. ఓకే. అవేమి ఆయన ఉండవు. ఆయన డైలాగులుంటాయి అంతే. స్పాంటేనియస్‌గా యాడ్ చేస్తారు. యాడ్ చేస్తారు. ఓకే. ఆ! యాడ్ సూపర్. చేసినప్పుడు వాడు అంటే, ఆ! అవును. ఇట్లా ఆ ఎక్స్‌ప్రెషన్. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఓకే. మళ్ళీ ఆయన ఏదైనా "ఏయ్! నిన్ను కొట్టానంటే" "అయ్యయ్యో! కొట్టకండి" అని. అవునవునవును. సో, ఇలాంటివి మేమే యాడ్ చేస్తామండి. ఆయన ఓహో! యాక్షన్, నా రియాక్షన్ ఉంటది. ఓకే. ఆయనకి నాకు కోవెసరళ్ళ గారికి నాకు బాగా ఓకే. ఇదైనాయండి. అవును. ఆయన పక్కన. ఆయన కూడా అంటారు. అవును. "మీరిద్దరూ నా పక్కన అసలు పోటాపోటీనే. అవును. మీరొస్తే కనుక నేను కూడా ఆ టెన్షన్‌లో అవును. ఉండాల్సొస్తుంది" అవును. అని. అలాగే ఆయనున్నప్పుడు మేము కూడా అంతే కామెడీ ఇదిగా బాగా పండింది. బాగా అండి. మీరు మీ బాగా క్యారెక్టర్స్ కూడా కాంబినేషన్స్‌లో. అంత మంచి రాసేవాళ్ళు సార్ అప్పుడు. అవును. రైట్. ఇప్పుడెక్కడున్నాయి సార్? అవును. అన్నీ హీరోనే చేసేస్తున్నారు. అన్ని కరెక్టే. హీరోయినే చేసేస్తుంది. రైట్. ఇప్పుడు రైట్. అంత మంచి క్యారెక్టర్స్ లేవు. మరి ఓకే. భగవంతుడి దయ వల్ల ఫ్యూచర్‌లో రావాలని కోరుకుందాం. హ్మ్. ఎందుకంటే నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను గనక. రైట్. అంటే ఇంక మీరు 10 టీవీ వేదికగా చెప్తున్నారు ఇంకా ఐ యామ్ రెడీ ఫర్ యాక్టింగ్ అని. యెస్ సార్. యెస్ హ్మ్. సార్. ఎందుకంటే